షాపింగ్కి వెళ్తున్నామా? కిస్ పెట్టు వాళ్ళకి. థ్యాంక్స్ చెప్పు, థ్యాంక్స్ చెప్పు. హలో అండి అందరికీ, మీ అందరికీ చాలా చాలా థ్యాంక్స్ అండి. మమ్మల్ని విష్ చేసిన ప్రతి ఒక్కరికి ఇంత ఆదరణ వస్తుందని చెప్పని అసలు అనుకోలేదు. చాలా థ్యాంక్స్ అండి. అసలు ఎప్పుడు ఇన్ని విషయస్ అయితే నేను తీసుకోలేదన్నమాట. చాలా మంచిగా అనిపించింది. అండ్ ఏంటంటే ఇది నిన్నటి వ్లాగేను, అంటే మా యానివర్సరీ వ్లాగ్. యాక్చువల్గా అయితే ఎవ్రీ యానివర్సరీకి ఎక్కడికొకటి ప్లాన్ చేసుకొని వెళ్ళేవాళ్ళం, అంటే టెంపుల్స్కేను మాకు కొంచెం ప్లెజెంట్గా ఉంటుందని చెప్పి. కానీ ఈసారి అది కుదరలేదు. చందుకి ఆఫీస్ ఉండే అండ్ దత్తుకి స్కూల్ ఉండే. ఇంక వాళ్ళిద్దరు ఇంకా ఆఫీస్ స్కూల్కి వెళ్ళి ఇంకా నైట్ ఉన్నటువంటి సడన్గా కాల్ చేసి చెప్పాడు 6:30కి అట్లా వస్తున్నా, నేను రెడీగా ఉండండి బయటకు వెళ్దామని చెప్పని. ఇంకా దగ్గరగా ఉండే మాల్కి వెళ్దాము, అట్లాగే కొన్ని కావాల్సినవి తీసుకోవాలి, అట్లనే అక్కడే ఫుడ్ కూడా తిందాము అని చెప్పిన ఉద్దేశంతో వెళ్ళామన్నమాట. అక్కడికి వెళ్ళిన తర్వాత తెలిసింది మాకు పెద్ద బిస్కెట్ అయిందని చెప్పి. ఏంటంటే ఇదిగో ఇది చేసింది చూడండి. లిటరల్గా నేను ఏ వీడియో తీయలేకపోయాను, ఏదో కొన్ని క్లిప్స్ మాత్రమే ఉన్నాయి. కరెక్ట్ టైంలో వచ్చి ఫోను మెమొరీ అయిపోయింది. అట్లానే అయితే మాకు విసుగు కూడా వచ్చేసింది అనమాట. దండం పెట్టుకున్నావా? దండం పెట్టుకో, దండం పెట్టుకో, దండం పెట్టుకో. దండం పెట్టుకో, దండం పెట్టుకో. జై జై పెట్టుకో పెట్టుకో పెట్టుకో, ఎత్తుకో, కళ్ళు ఎత్తుకో, దండం పెట్టుకో. ఏమైంది? ఏంది? బహువా? హాయ్ చెప్పు. టెంపుల్ వరకు బాగానే ఉంది. ఇక్కడ నుంచి స్టార్ట్ అయింది అసలైన మ్యూజిక్. అక్కడుండే ఎస్కలేటర్ పైన ఎక్కేయాలని చెప్పని పరిగెత్తా వెళ్తా ఉందనమాట. ఇంకా అక్కడుండే వాళ్ళు పట్టుకొని దాన్ని ఆపాల్సిందేను. అసలు మమ్మల్ని పరుగులు పెట్టించింది. ఎక్కడంటే అక్కడ పడుకునింది. ఎక్కడ వాళ్ళ టేబుల్ ఉంటే వాళ్ళ దగ్గరికి వెళ్ళిపోయేది, ఎక్కడ ఏ షాప్లో ఉంటే ఆ షాప్లో దూరేసేది. అబ్బా నిజంగానేనండి మాకు టార్చర్గా అనిపించింది. అప్పుడు అనిపించింది ఇక్కడ ఫుడ్ వద్దు ఏమొద్దు, ఇంట్లో ఆర్డర్ పెట్టుకొని ప్రశాంతంగా తినడం మేలు, దీనికి అన్నీ తెలిసిపోయాయి. అబ్బా నిజంగానే ఎంత విసుగొచ్చిందంటే ఏడుపు ఒకటి తక్కువ మాకు. అట్లా అనిపించింది. మీరే చూడండి, మీకే అర్థమవుతుంది అనమాట. చూసారు దాని ఎంజాయ్మెంట్. ఎస్కలేటర్ పైన అంత ఇష్టము, ఇంత కూడా భయం లేదు. ఆ పరుగులేను. ఏందంటబ్బా? ఇదైతే నేను జూమ్ చేసి తీస్తున్నాను. అది అక్కడైతే స్లోప్ ఏరియా అనమాట. ఈజీగా పడిపోతారు. మనం కూడా కొంచెం జాగ్రత్తగా ఎక్కాలా. చూసారు ఎట్లా పరుగులు పెడతా ఉన్నారు. ఇంకా వస్తున్నారని చెప్పని ఇంకా ఇది చేస్తూ ఉందన్నమాట. చెయ్యి పట్టుకుంటూ ఇదిలిచ్చుకుంటా ఉంది. దీనికి ముందు నాకు అట్లా చేసేదనమాట. నేను పట్టుకుంటా అంటే వాళ్ళ డాడీ పట్టుకుంటే ఎప్పుడు ఏమందు. కానీ ఈసారి అస్సలు ఎవ్వరు పట్టుకోకూడదు. దాని ఇష్ట ప్రకారం వెళ్తూ ఉంది. అసలు దాని వెనకాల పరిగెత్తే లోపల మాకైతే అలుపు, దాహం, అలాగే ఆకలి అన్నీ ఒకేసారి. ఎంత టార్చర్ పెట్టిందంటే అంత టార్చర్ పెట్టిందనమాట. ఎవరైనా అక్కడ పడుకుంటారా? పడిపోతావులే, కానీ పడిపోతావు. ఇంకా ఆ మాల్లో వచ్చి ఇలాగ డిస్ప్లేకి బైక్స్ పెట్టారనమాట. దానిపైన ఎక్కాలని చెప్పి పెద్ద గొడవ చేసింది. ఇంకా సరేలే అని చెప్పని ఎక్కి ఒక ఫోటో అయినా తీద్దామని చెప్పని మా వాడిని పట్టుకోమని చెప్పని ఇద్దరిని అట్లా ఎక్కించి ఫోటో తీసాము. మళ్ళీ దానికి ఫోజులు హాయ్ చెప్తా ఉంది చూడండి. ఇంకా దింపితే అసలు మామూలు రచ్చ చేయలేదు. మీరే చూడండి.
ఫ్యామిలీ ఫోటో తీసుకోవడానికి నానా తిప్పలు. ఒక్క దాంట్లో అయినా చూడండి ఎట్లా ఉండదో. వాడిని పీకను గిచ్చను వాడిని ముద్దు పెట్టుకోను ఇదేనమాట. ఏ ఒకేషన్ ఉన్నా మాకు ఫ్యామిలీ ఫోటో అనేది చాలా ఇంపార్టెంట్. ఫైనల్గా ఇది వచ్చింది. ఇది కూడా చూడండి చెయ్యి ఎట్లా పెట్టింది. వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి.